సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మీవి ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు మీ ఎంట్రీ చేయాలనుకున్నప్పుడు ఒక అమృతం ఎపిసోడ్లో రమ్మగారు కనపడ్డారు నాకు. అమృతం చెప్తానండి. బడ్జెట్స్ టీవీ అంటేనే బడ్జెట్ కదా, చాలా తక్కువ కదండి. అంటే మనం వీళ్ళని తక్కువలో చేయాలి. ఆర్టిస్టులు పిలిస్తే ఇప్పుడు ఉన్నమాట చెప్పాలి అని అంటే ఒక రీజనబుల్ ఆర్టిస్ట్ అందంగా కనపడి ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ని రప్పించాలని అంటే మాకు 1000 రూపీస్ పర్ డే ఈచ్ థింగ్. అప్పట్లోనే మామూలు 500 అంటే మనకు తగ్గ రిఫైన్డ్ ఫేసెస్ రావటం కష్టం అండి. ఏమాత్రం కొంచెం అందం ఉండి కొంచెం యాక్టర్స్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు పిలుద్దామంటే వాళ్ళు 2000-3000 అడిగేవారు. బికాజ్ ఫుల్ లెంత్ రోల్స్ అయితే 1000 రూపాయలకి అది చేస్తారు, కానీ మనం ఒక్క రోజుకి పిలిస్తే న్యాచురల్లీ ఎక్కువ అడిగేవారండి. సో నేను ఏంటంటే ఏం పెట్టుకున్నానంటే ఇలాగైతే మనకు అవ్వదని చెప్పేసి 2 డేట్స్ ప్రాబ్లం అయిపోయింది. సో నా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా ఆర్టిస్టులు అవ్వాలన్నాను నేను. వాళ్ళు మీకు చేసి పనే ఉంది, మీరు ఆర్టిస్ట్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్. అలాగే వాసు అని ఇంటూరు వాసు అని సర్వం క్యారెక్టర్ చేశారు కదండి. తను మీరు చూడండి ఫస్ట్ ఎపిసోడ్స్లో ఆఫీస్లో క్లర్క్ కింద ఉంటాడు. తర్వాత సబ్సిక్వెంట్గా మాది మొత్తం బేస్ అంతా హోటల్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అతనికి సర్వం క్యారెక్టర్ చేస్తాం. అలాగా చేసి మీరు చేసి తీరాల్సింది. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ యాక్ట్ చేశారు. రమ ఆవిడ తను అప్పుడు తను దీనికి ప్రొడక్షన్ దీంట్లో ఉండేవారండి తను అక్కడ జస్టైల్లో. సో నాకు ఎలాగూ చిన్నప్పటి నుంచి ఆ దీంట్లో చెప్పాలంటే రమావత్సల షీ ఈజ్ మై క్లాస్మేట్ అండి యాక్చువల్లీ. సో చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. తన్ని ఒక క్యారెక్టర్ నువ్వు చేయాల్సిందే రా అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయి కూర్చోబెట్టి చేసి వాళ్ళు మాకు ఎవరు లేరు నువ్వే అని చెప్పి అలా దొరికిన వాళ్ళు దొరికినట్టుగా. ఎంతమంది పిల్లలు కావాలంటే మా ఇంట్లో పిల్లలు భైరవ సింహ వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తారు. చిన్న 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 పిల్లలు దీంట్లో ఇంకా మన కిమ్స్ భాస్కర్ గారి పిల్లలు, తర్వాత గురవారెడ్డి గారు సన్షైన్ గురవారెడ్డి గారి పిల్లలు, డాక్టర్ గురవారెడ్డి గారి పిల్లలు, వాళ్ళందరితో కూడా యాక్ట్ చేయించేసేవాళ్ళం. వాళ్ళు రమ్మని వాళ్ళ చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు రమ్మని వాళ్ళంటే చేయించడం ఇలాగ ఎవరికి వాళ్ళే. సో చుట్టాలు ఏదంటే మనకి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆ రకంగా. ఒకసారి మన తినున్నారు కదా హను ఆర్పుడి, తను కూడా అమృతంకి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. తను ఒకసారి నేను ముగ్గు ఎపిసోడ్ చేస్తున్నా నా ఇనీషియల్ డేస్లో. సంక్రాంతి ముగ్గు అమ్మాయిలు కావాలి, గృహిణులు కావాలి, ముగ్గులు కాంపిటీషను. మనకేమో బడ్జెట్లో అంటే హీ టుక్ దట్ ఇదండి. నేను తీసుకొస్తాను మీకు ఎందుకండి అని చెప్పేసానని. తన దిల్సుఖ్ నగర్లో ఉండేవాడు. తనకు తెలిసిన కాలనీలో ఉండే మహిళా మండలిని అందరినీ తీసుకుని వచ్చేసాడు. మీరు ముగ్గులు కాంపిటీషన్ మీరు టీవీలో కనబడతారు రండి. ఇట్ టర్న్డ్ అవుట్ టు బి సో బ్యూటిఫుల్ ఎపిసోడ్. మనం ఒరిజినల్ ఆర్టిస్ట్లో జూనియర్ ఆర్టిస్ట్లో పెట్టుకున్నా అంత ఇది రాదు మనకి. వాళ్ళందరూ చక్కగా ముగ్గులు వేసుకుంటే వేస్తారు. ఆ ఎపిసోడ్ అంతా పర్ఫెక్ట్గా తీసుకున్నాను, అందంగా కనపడ్డారు, అంతా బాగుంది అనమాట. అలాగా చేసేవాడు. తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి అని వాళ్ళు. రోడ్డు మీద ఎవడన్నా షూటింగ్ చూడటానికి వచ్చాడు అనుకోండి, నువ్వు వెళ్ళరా అని చెప్పేసానని. మనకేమన్నా క్రౌడ్ కావాలనుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయని చెప్పేసి వాళ్ళందరినీ పట్టుకుంటాం, వాళ్ళందరి మీద షార్ట్ తీయటం పంపేయటం. ఇలాగా దొరికిన వాళ్ళందరినీ ఆఖరికి సెట్ బాయ్స్ని కూడా పెట్టాను నేను. సెట్ బాయ్స్ వీళ్ళందరూ చిన్న చిన్న క్యారెక్టర్లకి వచ్చే దీనికి నువ్వు ఇటురా అని చెప్పేసానని ఇది చెయ్యి అంటే అది చేయటం, డైలాగ్ చెప్పడం, వెళ్ళిపోవటం. ఇట్ యూస్ బి సో ఫనీ. సో అమృతం సెట్లో ప్రతి ఆర్టిస్టే అలా కాస్ట్యూమర్స్ దగ్గర నుంచి మేకప్ వాళ్ళు అందరినీ ఆడేసాం. రమ్మగారు అక్కడ చూసాక తర్వాత గుర్తొచ్చింది మేము యాక్చువల్లీ ఒక ఎపిసోడ్లో అయితే రండి రాము అని కెమెరా తను చేసేవాడు, శాఖమూరి రాము అని. నువ్వు ఆన్ చేసేయి, ఇది ఫిక్స్డ్ షాట్, నువ్వు ఇటు వచ్చి నిలబడు అని చెప్పని కూడా ఫోకస్ ఫిక్స్ చేసే నువ్వు ఇటు రా అని చెప్పేసి మాకు కావాలి మనుషులు మరి. సో కెమెరామెన్ కూడా యాక్ట్ చేయించాను. రాఖీ ఎపిసోడ్ అని ఉంటుంది, అందులో చేయించాను. మీరు మా అనుభవాలు సార్, మామూలు విషయం కాదు. రమ్మగారిని అక్కడ చూసిన తర్వాత నాకు అప్పుడు గుర్తొచ్చింది, మేము జీ ఆల్ఫా అని స్టార్టింగ్ జీ తెలుగు, జీ 24 గంటలు ఒకటే ఆపోజిట్ బిల్డింగ్లో ఉండేవి ఖైరతాబాద్లో. కింద సిటీ కేబుల్ ఉండేది. మేము అక్కడ క్లాష్ అయ్యేవాళ్ళం యాక్చువల్లీ. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒకళ్ళు, లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు ఒకళ్ళు. మాది 3rd ఫ్లోర్లో ఉండేది. నేను సిటీ కేబుల్కి వచ్చేవాళ్ళన్న విషయం అప్పుడు నేను తర్వాత గుర్తించాను. ఈ వీడియో ఎక్కడో చూసాను. ఎప్పుడండి? ఏ ఇయర్లో అండి?
ఆల్మోస్ట్ 2005 or 6 సార్. ఓకే ఓకే ఓకే. అప్పుడు గుర్తొచ్చింది నాకు, లేదు అక్కడ చూసాను నేను న్యూస్ రీడర్గా చేసేవారు అన్న విషయం. కానీ సార్ ప్రతి మనిషి లైఫ్ జర్నీ ఎక్కడి నుంచి మొదలవుతుందో ఎక్కడికి వెళ్తుందో అనిపిస్తూ ఉంటుంది. అంతే కదండి కదా, అంతేనండి. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ నేను అప్పుడు అనుకున్నాను అన్నమాట. తర్వాత కొన్ని సంవత్సరాలుగా నేను కొన్ని మూవీస్ చేస్తూ వస్తున్నాను. యాక్చువల్లీ 2 సినిమాలు చేసేటప్పటికి అందరూ డైరెక్టర్లు అయిపోతున్నారు. అవునండి. వాళ్ళు ఓన్గా స్టోరీలు పిక్ చేసుకోవడం, లేకపోతే వేరే స్టోరీ పట్టుకుని నేను డైరెక్ట్ చేస్తాను. మీరు ఇన్ని సినిమాలు చేసి ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసి మీరు ఇప్పటి వరకు ఎందుకు ఇంత డిలే అయింది అని అంటే ఏం చెప్తారు? ఏమోనండి, అంటే ఇట్స్ సో హ్యాపెన్ లైక్ దట్. అంటే ఒకటి అండి, నేనేంటంటే కథ విషయంలో నేను కాంప్రమైజ్ అవునండి. నేను అనుకున్నది చేసే వీలు ఉండాలి. నా ఫస్ట్ ఇదే. నేను ఏమనుకున్నా అంటే, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నా స్టింట్ అయిపోయిన తర్వాత రాఘవేంద్ర గారి దగ్గర నేను ప్రొడక్షన్లో జాయిన్ అవడానికి కూడా ఏంటంటే, మనం డబ్బులు సంపాదించి మన సినిమా మనమే డైరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు నో పర్సన్ వుడ్ ఇంటర్ఫియర్ అన్న ఉద్దేశం అనమాట. డబ్బులు సంపాదించుకోవాలి, సినిమా చేయాలి అనేది. సరే, సబ్సిక్వెంట్గా కుదరలేదు, అందులో ఒక ఎదురు దెబ్బ తగిలింది. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా ఇది చేసిన తర్వాత ఐ వాజ్ సపోజ్ టు డూ ఒక సినిమా అప్పుడే చేయాలి, ఇది అమృతం సినిమా కూడా చేద్దామని అని అనుకున్నామండి. కానీ కుదరలేదు, అప్పుడు వాళ్ళ కారణాల వల్ల కుదరలేదు. ఆ తర్వాత రాజమౌళి బాగా సింహాద్రి సినిమాతోటి బాగా బిజీ అవటం, ఇందులోకి రావటం, కథలు చేసుకుంటూ చెప్దాంలే అని చెప్పేసి నన్ను అనుకుంటూ అట్లా డాట్ చేయింది. మర్యాద రామన్ తర్వాత కూడా నేను చేద్దాం అనుకుని ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాను. మొత్తం హీరోలు కొంతమందికి చెప్పారండి, ఆగమనటం, తర్వాత చేద్దాం అంటూ అలా ఇదైంది. సో ఫైనల్లీ ఐ గోట్ మై బ్రేక్ విత్ నేను అనుకున్న సబ్జెక్ట్ని ఇది చేద్దామని అనుకుని చేసిన తర్వాత ప్రొడ్యూసర్ తన కన్స్ట్రెంట్స్ నుంచి హీ షెల్వ్డ్ ఇట్. అంతా రెడీ అయ్యి ఉంది, ఆయన ఎప్పుడు రిలీజ్ చేసుకుంటే అప్పుడు రిలీజ్ చేసుకుంటాడండి, అదొకటి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.